123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. శేరిలింగంపల్లి నియోజకవర్గం చందనగర్ డివిజన్లోని క్రిస్టల్ గార్డెన్లో పిఆర్కే చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ పోలా కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ పోలా వాణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్కపుడి గాంధీ, చందనగర్ డివిజన్ అధ్యక్షులు రఘునారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని శాల్వాలతో ఘనంగా సత్కరిస్తూ స్వాగతించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా మహిళలకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అల్పాహారం, భోజన సౌకర్యాలను కల్పించారు. ఈ వేడుకలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన ఎమ్మెల్యే గాంధీ సార్ గారు వాళ్ళకు అభినందిస్తున్నారు. రఘునాథ్ గారు కూడా కూర్చున్నారు. శ్రావ్య మీరు ఇంతకుముందు కూర్చుని సంపూర్ణ రామాయణాన్ని అలాగే బాలగోపాల తరంగం అనేటువంటి ప్రదర్శనలు ఇచ్చి వారు అందరినీ అలరింపజేశారు. వారికి అందరి తరఫున అభినందనలు. మహాలక్ష్మి మొదలైనటువంటి స్కీమ్లతో ఆడవారిని ఆదరంగా చూస్తూ వారికి అందరం వినిపించి కార్పొరేటర్ రఘువన్న గారు పిఆర్కే ఫౌండేషన్ తరఫున మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గాంధీ గారిని కోటేశ్వరరావు గారు థ్యాంక్స్ ద్వారా సత్కరించాలి. అదేవిధంగా పోలా వాణి గారిని కూడా శ్రీ కోటేశ్వరరావు గారు నిర్మించినటువంటి మనమెవరూ మర్చిపోము. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి సామాజికమైనటువంటి సేవల్లో ఎప్పుడు సేవ చేసేవారికి నేను ఉంటాను, ఎంత ఉంటాను అని శాసనసభ్యులు విన్నట్టు ఉండి మన యొక్క వారు డిప్ తీశారు. బి అనసూయ అనన్యశ్రీ బి అనన్యశ్రీ గారు లక్కీ డిప్లో వారు ఎన్నిక కాబట్టారు. నెక్స్ట్ యాదా లావణ్య లక్కీ డిప్ ద్వారా ఎంపిక కాబట్టారు. వారు వేదిక మీదకి రావాల్సింది కాబట్టి మరొక బి భాగ్యలక్ష్మి గారు మోహన లక్ష్మి గాంధీ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతూ ఉంది. మీరందరూ కరతాళ ధ్వనులతో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ప్రతి ఒక్క మహిళ ఇంకో మహిళని ప్రోత్సహించాల్సిందిగా పిఆర్కే ఫౌండేషన్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మన ప్రేమ నాయకులు గౌరవనీయులు గాంధీ గారి చేతుల మీదుగా
ఈనాటి ద్రౌపది ప్రధాన కార్యక్రమం జరుగుతుంది.